డిసెంబర్ 25 యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వచనములు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని అపొస్తలుడు 3 సార్లు చెప్పడం గమనిస్తాం. నీవు సమస్తమును ఎరిగిన వాడు అని ఒకసారి అతడు చెప్పడం గమనిస్తాం. 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి బాధపడ్డాడనే మాట విశిష్టంగా ఒకసారి పేర్కొనబడింది. నిపుణుడైన వైద్యుని వలె మన ప్రభువు ఈ బాధను ఉద్దేశపూర్వకంగా పురికొల్పాడని చెప్పడంలో సందేహం లేదు. అపొస్తలుని మనస్సాక్షిని గూర్చి ఒక గొప్ప పాఠాన్ని నేర్పాలని ప్రభువు ఉద్దేశించాడు. ఒకవేళ ప్రశ్నించడమే శిష్యునికి బాధగా ఉంటే ఉపేక్షించినందుకు ప్రభువుకు మరంత ఎక్కువ బాధ ఉందో. అపోస్తలుని దీనమైన జవాబు అనేది ప్రతి యుగంలోని నిజమైన క్రీస్తు సేవకుడు తన విశ్వాసాన్ని గురించి ఇవ్వాల్సిన వివరణ. అలాంటి వ్యక్తి అనేక విషయాల్లో బలహీనంగా, భయంతో, అజ్ఞానంతో అస్థిరంగా ఉండి పడిపోవచ్చు. కానీ ఏ స్థాయిలోనైనా అతడు యథార్థవంతుడు, సత్యవంతుడు. అతడు మారు మనసు పొందాడో లేదో, అతడు విశ్వాసో లేదో, అతనికి కృప ఉందో లేదో, అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడో లేదో, అతడు పరిశుద్ధపరచబడ్డాడో లేడో, అతడు ఎన్నుకోబడ్డాడో లేడో, అతడు దేవుని బిడ్డనో కాదో, వీటిలో ఏదైనా ప్రశ్న అడగండి. అతనికి నిజంగా తెలియదని జవాబు ఇస్తాడేమో. కానీ అతడు క్రీస్తును ప్రేమిస్తున్నాడో లేదో అడగండి. అవును, ప్రేమిస్తున్నాను అని అతడు జవాబిస్తాడు. ఆయన్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించడం లేదని అతడు చెప్పవచ్చు, కానీ ఆయన్ని అసలు ప్రేమించడం లేదని చెప్పడు. ఈ నియమం కొన్ని మినహాయింపులతో నిజంగా ఉంటుంది. నిజమైన కృప ఉన్న చోట క్రీస్తు పట్ల ప్రేమ స్పృహ ఉంటుంది. తుదకు క్రీస్తును ప్రేమించడంలోని గొప్ప రహస్యం ఏమిటి? ఆయన నుండి పాపక్షమాపణను పొందుకున్నామనే అంతరంగ భావన. అధికంగా ప్రేమించేవారు అధికంగా క్షమించబడ్డారనే భావనను కలిగి ఉంటారు. పాపాలతో క్రీస్తు వద్దకు వచ్చి ఉచితమైన సంపూర్ణ విమోచన ఆశీర్వాదాన్ని రుచి చూచిన వానికి రక్షకుని పట్ల సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది. క్రీస్తు మన కోసం శ్రమపడి దేవునికి మన రుణాన్ని చెల్లించడం వలన ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డామని అధికంగా గుర్తిస్తే అప్పుడు మనల్ని ప్రేమించినందుకు ఆయన పట్ల మరింత అధికంగా ప్రేమను కలిగి ఉంటాం. ధ్యానం కోసం దావీదు చెప్పిన మాటకు మీరేమి అదనంగా చేర్చుతారు? నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. ఎందుకంటే